దువ్వాడ జగన్నాథం మాట్లాడినవి ఎక్కువగా రీచ్ అయ్యాయి. అండ్ ఆ యాక్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ గా బ్రాహ్మణులు మాట్లాడినట్టుగా ఆ యాక్సెంట్ కానీ ఆ నొక్కడాలు ఒత్తులు అన్ని పర్ఫెక్ట్ గా అనమాట. అంత పర్ఫెక్షన్ వచ్చింది అంటే డెఫినెట్ గా మీరు హోంవర్క్ చేసి ఉండాలి. ఎలాంటి వర్క్ చేశారు బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్? ఫండమెంటల్లీ ఏంటంటే డైరెక్టర్ గారు బ్రాహ్మణ్, సో ఆయన మ్యాక్సిమం 98% ఆయనకే చాలా మెటీరియల్ ఉంది. ఆయన దగ్గర ఉన్న మెటీరియల్ వాడితేనే 3 సినిమాలు తీయచ్చు. సో మ్యాక్సిమం ఆయన మెటీరియల్ బెస్ట్ ఎంత వాడుకోగలిగితే అంత వాడుకున్నాం అనమాట. ఎక్కువ ఇన్పుట్ డిక్షన్ వైజ్ కానీ బాడీ లాంగ్వేజ్ వైజ్ కానీ డైరెక్టర్ దగ్గర బాగా, ఎందుకంటే ఆయన అనుకున్న క్యారెక్టరైజేషన్, ఆయన ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న క్యారెక్టరైజేషన్. సో ఆయన మైండ్ బ్యాంక్లోనే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. సో మ్యాక్సిమం అది వాడుకున్నాం. అది కాకుండా కొంతమంది బ్రాహ్మిన్స్ ఇంటికి అప్పుడప్పుడు పూజలకు వచ్చేవారు. అండ్ ఇందులో ఏదో స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంది, ఆయన నన్ను ఏదో కొంత నేర్చుకోమన్నారు, చిన్న చిన్న అయ్యో. సో దానికి నేర్చుకోవడానికి కొంతమంది బ్రాహ్మిన్స్ వచ్చేవారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి. అండ్ మా ఇంట్లో ఏదో పక్కింటి వాళ్ళ దగ్గర ఏదో పూజ ఏదో చేశారనమాట. ఆ రోజు ఓన్లీ వంట వెజిటేరియన్ వంటలే పెట్టారు. సో అన్నప్పుడు నేను అది చెప్పాను అనమాట, ఒకసారి ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి బ్యాక్ డోర్ వెళ్ళి చూస్తాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది. వంటోళ్ళు కదా, వెజిటేరియన్ వంటోళ్ళు కదా, వాళ్ళు ఒకసారి ఎలా చేస్తారా ఏంటని ఊరికి వాళ్ళు కలిసి అంతే, మీరు ఎలా ఉంటుంది, మీ లైఫ్ స్టైల్ ఏంటి, వర్కింగ్ అవర్స్ ఏంటి ఉంటుంది, వాళ్ళు ఏం కట్టుకుంటారు, ఊరికే చూసుకుని వచ్చాను అంతే. అందుకంటే పెద్ద హోంవర్క్ రీసెర్చెస్ అంతేం జరగలేదు. నో బట్ స్టిల్ అసలు అలా జరుగుతుంది అనగానే వెళ్ళి చూడడం కూడా అంటే చిన్న అబ్జర్వేషన్ ఉంటుంది కదా. అప్పటి వరకు ఎప్పుడు అబ్జర్వ్ చేయింది, ఇప్పుడు పూర్వతులు మామూలుగా ఏదైనా పూజ చేసేప్పుడు, లేదంటే చిన్న చిన్న గుడికి వెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా హోమాలు చేసేప్పుడు చిన్న బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. అంతకుముందు అబ్జర్వ్ చేసేవాడిని కాదు, ఈ సినిమా చేస్తున్నా సరికి స్పెషల్గా చూసేవాడిని అంతే. మ్యాక్సిమం నా క్యారెక్టర్ ఒకవేళ రేపు ఏ మాత్రం పేరు వచ్చినా 10 కారణాలు ఉంటే 10 కారణాలు డైరెక్టర్ గారు. నేను అసలు ఇందులో పొగుడతానికి నేనేం లేదు కదా. ఈ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ తీసుకుని ఆయన బేసిక్గా హార్డ్ వర్క్ ఉంటుంది. హార్డ్ వర్క్ అంటే ఎక్కువ ప్రిపరేషన్ కాదు, అబ్జర్వేషన్ చాలా విపరీతం. ఆయన ప్రణాళిక బ్రాహ్మిన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉండండి, సెట్లు కూడా చాలా అబ్జర్వ్ చేస్తుంటారు. నేను మాడతా అలాగా ఆయన ఏదో సీన్ చెప్తూ వాటర్ అలా పెట్టేస్తే ఆయన అలా మాడుతున్నట్టు అలా తీసుకొని దాన్ని మూత పెట్టి ఆడ పెట్టేస్తుంటారు. లుక్ ఇలాగే ఉంటుంది, విపరీతమైన అబ్జర్వేషన్. నేను అది బాగా గమనించింది. సో సెట్లు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు అందరం, ఎందుకంటే అన్ని చూసేస్తారు, చాలా ఫాస్ట్ క్విక్ లర్నర్ బేసిక్గా. అండ్ ఈ క్యారెక్టర్ కాదండి, దువ్వాడ జగన్నాథం క్యారెక్టర్ కాదు, అసలు నేను 2-3 సార్లు షూటింగ్ వెళ్ళాను, చాలాసార్లు సరైనప్పుడు షూటింగ్ వెళ్ళాను. షార్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షార్ట్ ఏంటి, ఆ సీన్ పేపర్ పట్టుకొని ఇంకా డైలాగ్ మీదే ఉంటాడు తప్ప మధ్యలో ఫోన్లు కానీ ఎస్ఎంఎస్లు ఇచ్చుకోవడం కానీ పక్క వాళ్ళతో ఏదో మాట్లాడడం కానీ అది ఉండదు. 24 hours ఫోకస్గా ఉంటాడు. అంత ఫోకస్ అనేది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు చాలా సర్ప్రైజింగ్. డెఫినెట్గా ఏ ఆర్టిస్ట్ అయినా కష్టపడతాడు, అందరు హీరోలు కష్టపడతారు, అందరు కొత్తగా వచ్చేవాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యేవాళ్ళు, సక్సెస్ వచ్చిన వాళ్ళకి ఏమో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కొత్తగా వచ్చేవాళ్ళేమో ప్రూవ్ చేసుకోవాల్సిన తపన ఉంటుంది. బట్ ఒక అల్లు అరవింద్ గారి సన్ ఇంత పెద్ద స్టార్ అంటే మనం మాట్లాడితే కరెక్ట్గా కోటీశ్వరుడు కొడుకు అని చెప్పొచ్చు, ఒక హీరో అనేది కాకుండా. నేను అదే ఆడియో ఫంక్షన్ చెప్పినట్టు చాలా వండర్ ఫీల్ అయ్యాను. అల్లు అరవింద్ గారు అబ్బాయి ఇంత కష్టపడితే నేను మా ఫాదర్ ఒక రిటైర్డ్ టీచరు, నేను ఇంకెంత కష్టపడాలి. బేసిక్గా విపరీతమైన హార్డ్ వర్క్ అండి, విపరీతమైన హార్డ్ వర్క్. నేను ఎక్కడన్నా 1-2 చోట్ల లొకేషన్లో పర్లేదు బాగానే ఉంది, డబ్బింగ్లో చూసుకోవచ్చు అంటే లేదు, మీరు అలా కాంప్రమైజ్ అవ్వద్దు, డైలాగ్ కరెక్ట్గా వస్తేనే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుంది, దీన్ని ఎలా పలుకుతారు చెప్పండి, లేదంటే స్వతహాగా వచ్చే బ్రాహ్మణులకు వేరే ఉంటుంది, మీకు చిన్న 5-10% ఆ డిఫరెన్స్ ఏంటంటే లేదు, ఆ 5-10% స్కోర్ చేద్దామని అంత వర్క్ చేశారు. ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్గా ఈయన ఒక పని రాక్షసుడు అని కానీ ఇలాంటి ఒక ఫీలింగ్ అంటే ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం, ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు నేను చాలా అప్రమత్తంగా? మీటింగ్ లోనే ఈ కథ అంటే చాలాసార్లు కలిసాను నేను, మామూలుగా పని రాక్షసుడు అని తెలుసు, కథ చెప్పిన ఫస్ట్ మీటింగ్ లోనే కథ చెప్పగానే బాగుంది వీ కెన్ డూ అని, దీన్ని మనం ఎలా చేద్దాం అంటే ఆయన స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు నేను మామూలుగా 20 minutes కథ చెప్పి ఆ తర్వాత స్క్రిప్ట్ చేసుకొని ఆ తర్వాత డైలాగ్ చెప్పి షూటింగ్ వెళ్ళిపోవడం కదా అనుకున్నాను. పాయింట్ చెప్పిన తర్వాత హరీష్ ఈ సినిమా నేను ఇలా చూస్తున్నా అని చెప్పి ఆయన చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు అనుకున్నాను ఇది కొంచెం చాలా కష్టపడాలి, ఇప్పట్లో స్టార్ట్ అయ్యలేదు సినిమా అనుకున్నాను. బట్ నిజంగా నేను అనుకున్న దానికంటే స్క్రిప్ట్ బెటర్గా వచ్చింది. సినిమా ఎలా వచ్చింది రేపు పొద్దున మీరు చెప్తారు కానీ నేను ఫస్ట్ బేసిక్ అనుకున్న స్క్రిప్ట్కి నేను ఫైనల్గా సినిమా స్క్రీన్ మీదకి వచ్చిన స్క్రిప్ట్లో చాలా వేరియేషన్ వచ్చింది, చాలా స్టాండర్డ్ పెరిగింది. అది కేవలం ఆయన పుష్ చేయడం మూలంగా, అంటే దేనికి అంత త్వరగా సాటిస్ఫై అవ్వరు, అది మట్టుకు నో డౌట్. సో వెరీ వెరీ గుడ్ క్వాలిటీ, అది ఇప్పుడు నాకు అంటుకుంది, త్వరగా సాటిస్ఫై అవ్వరు. ఇది వచ్చేసింది కదా, ఇది ఓకే, ఇంకా దీన్ని లాస్ట్ మినిట్ వరకు క్లాప్ పిన్ అనేంత వరకు ఆ టేక్ని ఎంత బెటర్గా చేయొచ్చు. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ లర్న్ దట్. అంటే కొత్తగా వచ్చే హీరోలు అందరూ నేర్చుకోవచ్చు.